అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాకిస్తాన్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ స్కూల్ బస్ పై సూసైడ్ బాంబు దాడి చేయగా 5గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది దాకా గాయపడ్డారు. చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తూ ఉండగా ఈ బస్సును పేల్చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ ని కుజ్దార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ హోంమంత్రి మొన్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని మృగాలుగా అభివర్ణించారు. స్కూల్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించకపోవడంతో ఎవరు చేశారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే పోలీసులు మాత్రం బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఇటీవల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఎక్కువగా దాడులు చేస్తోంది. గత మార్చిలో బలూచిస్తాన్లో రైలుపై జరిగిన దాడిలో బిఎన్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు. ఇప్పుడు ఈ దాడి కూడా వారి పని అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుజ్దార్లో వారం రోజుల్లో ఇది 2వ అతిపెద్ద ఉగ్రవాదాడి. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరంతర దాడులు సామాన్య పౌరుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈ సంఘటన తర్వాత స్థానిక పరిపాలన, భద్రతా దళాలు దాడి చేసిన వారిని గుర్తించడం, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. అదనపు బలగాలను మోహరించగా ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.